సో ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క భారత్ బంద్ అనేది కొనసాగుతుందని చెప్పాలి. ఇక మన హైదరాబాద్ ఈ విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ కూడా చాలా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా ఈ యొక్క భారత్ బంద్ లో పాల్గొని సమ్మతి దిగడం అయితే జరిగింది. సో ప్రస్తుతం మనం ఇండియా పార్క్ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఒక్కసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఏ విధంగా ఉందనేది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. వారి యొక్క ఇబ్బందుల్ని ఇక్కడ మనకి తెలియజేసుకుంటూ వస్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దాని కారణంగా చాలా ఇబ్బందులు గురవుతున్నాము, మన హక్కులు మనకి లేబర్స్ కి లేకుండా పోతున్నాయి కార్మికులకి అని చెప్పేసి వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే కనుక స్టేట్ వైడ్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇటు ఆటో డ్రైవర్స్, ఇక చాలా మంది కార్మికులు వాళ్ళ యొక్క ఇబ్బందులు అయితే తెలియజేసుకుంటున్న విషయం అయితే కనిపిస్తుంది. ఇకపోతే కనుక ఈ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా చూసుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ మద్దతు తెలుపుతూ ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు కూడా కార్మికులకి ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్మికులకి మద్దతు తెలుపుతూ ఈ యొక్క సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇటు చిన్న బిఆర్ఎస్ పార్టీలు కూడా కొన్ని పార్టీ వర్గం నుంచి కొన్ని రావడం జరిగింది. డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు కూడా ఈ యొక్క సమ్మెకు మద్దతు అయితే తెలుపుతున్నారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది చెప్పేసి మొత్తం హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ఈ యొక్క సమ్మెకి అయితే దిగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కూడా కొంతమంది కార్మికులు అయితే ఆటో డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. సో ఏంటి మీ యొక్క డిమాండ్స్ ఏంటి, ఎందుకు ఈ సమ్మెలో మేము పాల్గొనడానికి ముఖ్య ఉద్దేశం మేడం, ఇలా దేశవ్యాప్త బంద్లో సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలన్నీ ట్రేడ్ యూనియన్లు కలిసి ఈ రోజు బంద్కు తలపెట్టిన నేపథ్యంలో బీజేపీ గవర్నమెంట్ లో లేబర్లకు కార్మికులకు నష్టమయ్యి 4 కోడ్లుగా మార్చి వివిధ చట్టాలు ఇంగ్లీష్ ప్రభుత్వంలో తెచ్చుకున్న చట్టాలు స్వతంత్ర రాకముందుకు ఏఐటీసీగా మా అనేక సంఘాలు కలిసి మేము ఎన్నో కార్మికులకు ఎన్నో చట్టాలు సాధించుకున్నాము. ఆ చట్టాలని కుదిస్తూ తక్కువ చేస్తూ అన్ని తీసేస్తూ 8 గంటల పనిదినం ఎప్పుడో స్వతంత్రం రాకముందుకు మేము సాధించుకున్నాం. అలాంటివి ఇలా 12 గంటల పని చేయమంటారు కార్మికులకు. అదేవిధంగా రేట్లు పెంచుతలేరు, ఆ కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఇవన్నీ చాలా నష్టదాయకమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి అందులో ఈ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు పెట్టిన ఈ ఫిబ్రవరి 12వ తారీఖులో మేము ఆటో రంగం మాది, ఆటో రంగానికి కూడా మాకు పెద్ద ఎత్తున లైసెన్సులు ఆటో లైసెన్సులు తీసేయడం కానీ చాలా ఇప్పుడు మాకు సరైన రేట్లు ఇవ్వకపోవడం కానీ. అందరి కార్మికులకి కూడా స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి వచ్చింది కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం కూడా బీజేపీకి వ్యతిరేకంగానే మేడం. కాబట్టి మాకు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వలన ఈ ఆర్టీఏ పనులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. 1000 రూపాయలు ఉన్న చాలను 12,000 వరకు వస్తుంది. 2019 చట్టం ప్రకారము యాక్టివ్ ప్రకారము ఆర్టీఓ యాక్టివ్ ప్రకారం మాకు అన్ని నష్టాలు, ఈ చాలన్లు కానీ విపరీతంగా కొట్టడం. ఈ ఫ్రీ బస్సు వలన మేము ఆల్రెడీ తెలంగాణలో చాలా నష్టపోయినాం. ఫ్రీ బస్సు వలన మాకు ఆటోలు ఎక్కే వాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి మీటర్ ఛార్జీలు 13 సంవత్సరాల క్రితం పెరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వస్తువు 3 ఇంతలు 4 సార్లు పెరిగినాయి, 4 ఇంతలు పెరిగినాయి. మా రేట్లు అంతే ఉన్నాయి మేడం. ఆ రేట్లు మాకు ఎట్లా అప్పుడు 15 రూపాయల కిలో బియ్యం ఉండే, ఇవాళ 45-50 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి. మా పిల్లల ఫీజులు 12 సార్లు ఎన్నో ఇంతలు పెరిగిపోయినాయి. మేము బతకడానికి చాలా గట్టం. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు తెలపడానికి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు సాటిస్ఫైడ్ అయినా ఇక్కడ స్టేట్ విధంగా జరుగుతున్నా ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలల్లా ఓలా ఊబర్ బైకులు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆటో డ్రైవర్లకు. అదేవిధంగా మీటర్ ఛార్జీలు 14 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్లకు మీటర్ ఛార్జీలు పెంచలేదు. అదేవిధంగా ఓలా ఊబర్ బైకులు పెట్టి ఆటో డ్రైవర్లకు పుట్టగొడుతున్నారు. కాబట్టి మేము ఎప్పుడైనా కానీ మేము ఈ రోజు తలపెట్టే బంద్లో దేశ వ్యాప్తంగా జరిగే సమ్మెలో మేము కూడా సంఘీభావంగా ఆటో సంఘాల తరపున వచ్చినాం. మా సమస్యల మీద మేము ఎన్నిసార్లు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కు మేము వినతి పత్రం ఇచ్చినాను. ఆయన పట్టించుకోవడం కాలయాపన చేస్తూ ఆ సమయాన్ని వృధా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మరి బస్సులు ఫ్రీ పెట్టింది కదా, మరి బస్సులు ఫ్రీ పెట్టినప్పుడు మేము అడగలేదు, మాకు కావాలని అడగలేదు. ఆయన ఏమన్నాడంటే 12,000 రూపాయలు మేము మీకు ఇస్తాము,
12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పాడు. దాన్ని మీరు ఎట్లా చెప్పాడో దాన్ని అమలు చేయండి. ఇంకోటి ఏంటంటే సార్, ఆటో డ్రైవర్లు వాళ్ళ పొట్ట పోషణ, వాళ్ళ జీవనోపాధిని గండిగట్టి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకుండా ఈ రోజు రెక్కాడితే డొక్కనటువంటి నిరుపేదలైనటువంటి ఆటో డ్రైవర్ల మీద అగాత్యం చేస్తూ వారి జీవనోపాధి గండిగొట్టు ఈ రోజు భార్య పిల్లలను పోషించుకోవాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారు. దాదాపు ఒక 30 లక్షల మంది ఆటో డ్రైవర్ల భార్య పిల్లలందరూ రోడ్డు మీకు వచ్చారు. అయితే పూట గడవంటే స్థితిలో ఈ రోజు ఆటో డ్రైవర్లు కొట్టుమిట్టాడుతున్నారు. సరే, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఓలా, ఊబర్, 2 వీలర్ బైక్స్ మాత్రం నిషేధించాలి. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి. లేకపోతే మీరు పెంచకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఉద్యమం ఉవ్వెత్తున చేస్తాం. ఇప్పుడు మాత్రం సంఘీభావం తెలుపుతాం. సో ఈ రోజు ఇప్పుడు చూసుకుంటే కనుక ఆర్టీసీ వైపు నుంచి ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ బంద్ లో భాగంగా ఒకసారి మనతో పాటు కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఆర్టీసీ నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి ఈ రోజు మీ సమ్మెకి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏమేమి లేవనుకున్నారు? 2017 నుంచి మాకు పే రేస్ రావాలి, డిఏ రేస్ రావాలి, పిఎఫ్డి రావాలి, మళ్ళీ హెచ్ఆర్ఏ రావాలి, సిసిఏ రావాలి. చాలా పెండింగ్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూస్తే మనకు కనీసం 20-40 లక్షల దాకా రావాలి ఒక కార్మికులు. అవి ఇవ్వకుండా తొక్కి పెట్టేశారు. డబ్బులు ఉన్నాగా లేవని చెప్తున్నారు ప్రభుత్వం. అది సమస్య. 70 నుంచి రావాలి. 70 ఆర్టీసీలో డ్రైవర్లు చేసాం. డ్రైవరు, కండక్టర్, శ్రామికులు, ఆఫీసర్లు కనీసం 20,000 మంది రిటైర్ అయ్యారు. 20,000 మందికి ఆపేశారు. పైసలు ఆపేసి మమ్మల్ని నోటు పాలు చేశాడు రేవంత్ రెడ్డి గారు. రిటైర్ అయ్యారు, ఆగం చేస్తున్నారు. డబ్బులు ఉన్నాగా ఇస్తలేదు మాకు. అది ప్రాబ్లం. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తుంది ఇటు స్టేట్ గవర్నమెంట్ ని ఈ యొక్క టీజీఆర్ఎస్ ఈ ఆర్టీసీ సంబంధించారా, లేకపోతే ఇటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో కార్మికులకి చట్టాలకు సంబంధించి దానిపైన? ఆ చట్టాలు కూడా ఉన్నాయి మేడం. కార్మికుల చట్టాలు 8 గంటలు పని చేయాలి. అట్లా అది 12 గంటలు 14 గంటలు చేపిస్తారు. సింగిల్ డ్యూటీ చేపిస్తారు. ఒక డ్రైవర్ 16 గంటల డ్యూటీ ఎట్లా చేస్తారు మేడం? ఇంత పెద్ద ట్రాఫిక్ లా ఏ సిగ్నల్ జంప్ అయినా ఫైన్ వేస్తున్నారు. మళ్ళీ డ్యూటీ డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్కరు రాకపోతే డ్యూటీ డిస్టర్బ్ చేస్తారు. ఒక్క నిమిషానికి కూడా లేట్ వచ్చినా కానీ డ్యూటీ ఇవ్వరు. మమ్మల్ని హింస పెడతారు మేడం. ఒక డ్రైవర్ డ్యూటీ చేయాలంటే ప్రశాంతంగా ఉండాలి డ్యూటీ. అట్లాగే డ్యూటీ ప్రశాంతంగా లేకుండా వస్తుంది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది వినవించడం ఏంటంటే, వివిధ కేటగిరీలలో ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరు రిటైర్మెంట్ అయ్యి కొన్ని వేల మంది, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 128,000 మంది కార్మికులు మొత్తం స్టాఫ్ ఉండే. సపరేట్ అయిపోయినాక 60,000కి వచ్చారు. 60,000 కూడా ప్రతి నెల రిటైర్మెంట్ అవుతూ ఉంటే 37-38 డిపోలు ఉన్నాయి. వివిధ డిపోలలో ప్రతి నెల ఒక డిపోకి 4-5 రిటైర్మెంట్ అయినా కూడా దాదాపు 100-150 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మొత్తం అంతా కలిపి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో దాదాపు 40,000 మంది ఉన్నారు. రిక్రూట్మెంట్ అనేది లేదు. ఉన్న వాళ్ళేమో వెళ్ళిపోతూ ఉన్నారు. మా సిసిఎస్ కానీ, ఎస్ఆర్బిఎస్ కానీ, ఎస్బిటి కానీ, పిఎఫ్ డబ్బులు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం మొత్తం వాడేసుకుంది. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలించి గౌరవ అధ్యక్షుడు హరీష్ రావు ఉండి మొత్తం దున్నపోతలు పండుగొక్కులు మెక్కేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పట్లో మేము అడిగింది 43% పే స్కేల్ మా నాయకులు, కానీ కేసీఆర్ ఇచ్చింది 44% ఇచ్చామని చెప్పి సంఖ్యలు ఒట్టుకున్నారే తప్ప దానివల్ల ఎటువంటి లాభం లేదు మాకు. కారణం ఏంటంటే మళ్ళా 3 years పే స్కేల్ వచ్చినప్పుడు 16% ఐఆర్ ఇచ్చాడు కేసీఆర్. 16% ఐఆర్ వల్ల మాకు అడిగింది ఏమీ లేదు. అలా కాలయాపన చేస్తూ ఆయన 10 కాలం అయిపోయినాక ఓడిపోయాక రేవంత్ రెడ్డి గారు వచ్చి ఫిట్మెంట్ కింద ఇంకో 5% కలిపి, అంటే 16+5 21% కలిపి మాకు పే స్కేల్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈ 21% ఫిక్సేషన్ చేశావు ఆ మొత్తం బకాయిలు ఇవ్వమంటాం మేము. పిఎఫ్ఏ కానీ, గ్రాడ్యుయేటీ కానీ, దానిపైన రావాల్సిన బకాయిలు ఏవైతే లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఏమైనా అన్ని విధాలు మనకు రావాల్సి ఉంటుంది. ఆ బకాయిలు చెల్లించమని అడుగుతున్నాము. వైద్యం అందక, పిల్లల్ని చదివించుకోలేక, ఆడపిల్లలు పెళ్లి చేయలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈవెన్ సెల్ఫ్ మార్క్మెంట్ ట్రీట్మెంట్ ఎక్కడ పోవాలంటే కూడా మాకు ఎటువంటి ప్రభుత్వ స్కీమ్ వర్తించవు. మాకు ఏం వర్తించవు. ఆర్టీసీ అంటారు వాళ్ళంటే, ఆర్టీసీ కార్పొరేషన్ ఇది. మాకు ఎటువంటి స్కీమ్ వర్తించవు. వైద్యసేన వాళ్ళు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏ కార్డు ఏమి వర్తించవు. మాకు ఏమి ఇవ్వరు కూడా మాకు. తర్వాత బ్యాంకులలో కూడా లోన్లు మనం ఏం చేస్తారంటే, మామూలు కావాల్సి వస్తుంటే మీకు ఇంత లోన్ శాంక్షన్, అంత శాంక్షన్, తీరా అక్కడ పోతే మీరు ఏ డిపార్ట్మెంట్ అని అడుగుతారు. ఆర్టీసీ అనగానే సో సారీ ఆర్టీసీ సారీ అని ఇస్తారు వాళ్ళు. అంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లోన్ తప్ప బయట ఎవరు కూడా ఏ లోన్లు మనకి ఇవ్వరు. అటువంటి
దుర్మార్గమైన పాలకులు అధికారులు కానీ ప్రభుత్వం కానీ చేసి వచ్చారు. సో మా యొక్క డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి, సపరేట్ బడ్జెట్ కేటాయించండి ఆర్టీసీకి. దానివల్ల ఏంటంటే సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని మా ప్రధానమైన డిమాండ్. సో ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ బంద్లో భాగంగా ఇప్పుడు హెచ్ఎంఎస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇందులో ఈ సమ్మెలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏంటి ఈ యొక్క సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏమేమి డిమాండ్? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయి. ఈ కార్మికుల హక్కుల్ని కాలరాసినందుకు నిరసనగా ఒక ర్యాలీ ఇక్కడ చేస్తున్నాము. కాబట్టి కార్మిక హక్కుల కోసము మేము ఎంతటికైనా పోరాడతాం. మా పాత 29 కోడ్లను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. మా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి డ్రైవర్స్ అండ్ ఎంప్లాయీ యూనియన్ నుంచి మేము షామీర్పేట నుంచి వచ్చాము. మా కంపెనీలో కానీ ఇంకా అన్ని కార్మిక యూనియన్లతో ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. మా కంపెనీలో వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రేపు కేంద్ర ప్రభుత్వం ఆగడాలను మేము సాగలేము. మా కంపెనీలో ఉన్న మహిళల కార్మికుల హక్కులు కూడా ఈరోజు కాలరాయబడ్డాయి. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 లేబర్ల కోడ్లను ఎప్పటికీ సహించబోమని విజ్ఞప్తి. కోట్ల ద్వారా వచ్చిన ఇబ్బందులు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల వల్ల మాకు కార్మిక హక్కులు అంటే ఏవైతే పాత హక్కులు ఈఎస్ఐ, పిఎఫ్ అవన్నీ హక్కులు ఉద్యోగ భద్రత లేకపోవడము, ప్రతి ఒక్క దాంట్లో ఎన్నో కూడా మాకు అన్యాయం జరిగింది. గ్రాడ్యుయేటీ 1 సంవత్సరం ఇస్తున్నారని చెప్పి వాటిలో ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ఇలాగే ప్రతి ఒక్క కార్మిక యూనియన్లకు హక్కులు లేకుండా, కార్మిక యూనియన్ల వల్ల భద్రత లేకుండా మేము నిర్వీర్యమైపోయి మేము హక్కుల్ని సాధించుకోలేకపోతాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాల్సింది మేము కోరుతున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. కార్మికులు అంతా ఈ ఆందోళన ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం వల్ల కార్మికులకు కర్షకులకు 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు మార్చింది. ఆ 4 లేబర్ కోడ్ల ముఠంగా ఉన్న కాస్త కొన్ని సౌకర్యాలు కూడా కార్మికులు కోల్పోతున్నారు, జర్నలిస్టులు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గా రాష్ట్ర మంత్రిగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అట్లాగే ఇప్పటికే రద్దు చేసే చట్టాలు పునరుద్ధరించాలి, లేబర్ కోడ్లను ఉపసంహరించాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే కనీస వేతనాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీస వేతనాలు అమలు చేయట్లేదు. కనీస వేతనం కనీసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 26,000 నెలకు ఒక కార్మికునికి ఒక ఉద్యోగి మేము 26,000 ఉండాలి. కానీ 16,000, 15,000, 17,000 ఇస్తున్నాం. ఇది జీవనం కొనసాగించడం సాధ్యం కాదు. ఒకవేళ ప్రభుత్వం లేబర్ కోడ్ల పేరు మీద సౌకర్యాలు పెంచుతున్నాం, పని దినాలు పెంచుతున్నాం అని చెప్తున్నది. కానీ అదే సందర్భంలో ఉపాధి హామీ పథకం 100 రోజులను 120 రోజులు పెంచారు. కానీ వ్యవసాయ సీజన్లలో 60 రోజులు మాత్రమే పనిచేయాలంటున్నారు. ఈ రకంగా చూసినాము. ఈ లెక్క చూసినప్పుడు సంవత్సరం మొత్తంలో పని పెరిగేది 60 రోజులు. మరి ఎట్లా కార్మికులకు వ్యవసాయ న్యాయం జరగలేదు, జర్నలిస్టులకు న్యాయం జరగలేదు. వెంటనే రద్దు చేసే కార్మిక చట్టాలు గతంలో కంపెనీలు యాజమాన్యాలతో ప్రయత్నం చేసే వేతనాల సమ్మె బేరసారం చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న లేబర్ కోటం మూలంగా అవకాశం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులుగా జాతీయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాతీయ సమ్మెలో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ ఉపసంహరించాలని పోరాడతాం. 29 చట్టాల్లో జర్నలిస్టుల చట్టాలు ఒకటి వేసి ఒకటి పిఎఫ్ అనే అంశాలకు సంబంధించి ఉంది. ఆ 2 చట్టాలను మళ్ళీ పునరుద్ధరించాలి, లేకపోతే కొనసాగుతూనే ఉంటుంది. చెప్పాలి లేబర్ కోడ్ల మూలంగా మనం హక్కుగా రావాల్సిన వేతనాలు కాకపోతే అక్కడ రావు. యాజమాన్యం వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. మనం బేరసారాలంటే మనకు రూల్స్ ప్రకారం వేజ్ బోర్డ్ నియమాల ప్రకారం రావాల్సిన వేతనాలు అందం వాళ్ళు కంపెనీ యాజమాన్యాలపై దయాదాక్షిణ్యాలుగా వాళ్ళు ఇచ్చినందుకు తీసుకోవాలి. ఫ్యాసిస్ట్ మోదీ ప్రభుత్వం తెచ్చిందో వాటిని వెంటనే రద్దు చేయాలి అని అన్నది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే లేబర్ కోడ్లు
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం చూసుకుంటే కార్మికుల హక్కులపై జరిగిన అతిపెద్ద దాడి 4 లేబర్ కోడ్లు అని మనం అనుకోవచ్చు. వీటిని ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచే కార్మికులందరూ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎంతో పొగరుగానే మోదీ ప్రభుత్వం దీన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తాము అంటున్నారు. దానికి వ్యతిరేకంగా మనం ఇవాళ ఎంతమందిని చూస్తున్నామో దీనికి ఒక 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మంది కార్మికులకి ఈ లేబర్ కోడ్స్ వల్ల ఎంతో భారీ నష్టం జరుగుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఉన్నవి చాలా లిమిటెడ్ హక్కులు కార్మికుల దగ్గర ఇవాళ, అవి కూడా ఎన్నో పోరాటాలు ఎన్నో బలిదానాలతోటే వచ్చినాయి. వాటిని కూడా ఇవాళ మన చేతుల నుంచి తీసేసుకుంటారంటే ఈ వ్యవస్థ ఎంత ఓపెన్ గా దోపిడీ చేస్తున్నాము అని క్లెయిమ్ చేస్తుందో మనం చూడొచ్చు. అందుకే ఈ 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలి అని కొత్తగా తెచ్చిపెట్టిన క్రాంతి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేసి మన్రేగా మళ్ళీ రావాలి అన్న డిమాండ్లని మేము కూడా ఎదుగుతున్నాము. మజ్దూర్ బిల్ ఏంటి అసలు? మజ్దూర్ బిల్ అంటే కార్మికుల ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. మజ్దూర్ బిల్ అనే పేరుతోటి మేము ఒక న్యూస్ పేపర్ కూడా నడుపుతాము. అది హిందీలో నడుస్తుంది, తెలుగులో రాబోతుంది. మేము ఇక్కడ హైదరాబాద్ లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో నెలలుగా పనిచేస్తున్నాం అనమాట. కార్మికుల మధ్య అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫార్మల్ వర్కర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, వీళ్ళందరి మధ్యలోకి వెళ్ళి మేము ఎత్తుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే ఒకరోజు సమ్మెతోటి ఏం మార్పు రాదు, ఒకరోజు సమ్మెతోటి వాళ్ళకి ఏం ఫరక పడదని మనకు తెలుస్తుంది. లేదంటే వాళ్ళు అసలు చేయడానికే వాళ్ళు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఏదో రకంగా అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నించేది. ఒకరోజు సమ్మెతోటి వాళ్ళ ఏం మార్పు రాదు. ఒక నిరవధిక సార్వత్రిక సమ్మె, ఒక జనరల్ స్ట్రైక్, ప్రతి ఫ్యాక్టరీలో ప్రతి ఆఫీస్ లో పని ఆగితేనే వాళ్ళకి తెలుస్తుంది కార్మికుల డిమాండ్ ఏంటో, కార్మికుల కెపాసిటీ ఏంటో. మెంబర్స్ అండ్ వాలంటీర్స్ చూసాం కదా. మొత్తం అంటే ఇటు ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, అదే మిగతా కార్మికులంతా కూడా రోడ్ ఎక్కి ఇప్పుడు ఈ యొక్క సమ్మెను అయితే సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సో మీరు ఎక్కడి నుంచి అమ్మా? నా పేరు మంజులమ్మ. నేను మాది యూనియన్ గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గట్స్ ఇళ్లలో పని చేసే వాళ్ళ కార్మికుల యూనియన్ ప్రెసిడెంట్ ని. మాకు ఈ రోజు మేము దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. యూనియన్ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే మా గృహ కార్మికులకు అందరికి ఒక చట్టం కావాలి. ఆ లేబర్ కోడ్ అనేది వద్దే వద్దు, మాకు లేబర్ కోడ్ రద్దు చేయాలి. మాకు వద్దే వద్దు లేబర్ కోడ్. 4 కోడ్లు తీసుకొచ్చారు. మాకు చట్టం కావాలి. మాకు గృహ కార్మికులకు ఈఎస్ఐ కార్డు కావాలి. గృహ కార్మికులకి ప్రత్యేక చట్టం రావాలనేసి మేము ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొనడం జరిగింది. మమ్మల్ని గుర్తించాలి. ఈ లేబర్ కోడ్ అనేది ఇప్పుడు ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, దాని ద్వారా మీ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల చాలా మా హక్కులు మేము కోల్పోతున్నాము. మాకు ఈఎస్ఐ కార్డు, మాకు గృహ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కావట్లేదు. మా గృహ కార్మికులను గుర్తించి అమలు చేయాలనేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తాము. ఈ కోడ్లు తీసుకురావడం వల్ల మా చట్టాలన్నీ మేము కోల్పోతాము. గత 30 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని కార్మికులుగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు మమ్మల్ని గుర్తించాక కోడ్లు అనేది తీసుకొచ్చారు. అది రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తాం. సో ఇది అంటే ఇటు ఏదైతే గృహ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అంటే ఇటు ఎవరైతే మిగతా డిపార్ట్మెంట్స్ లో ఉంటారో అంటే ఈ యొక్క ఆటో కార్మికుల దగ్గర నుంచి, అలాగే మిగతా బస్ ఆర్టీసీ దగ్గర నుంచి, ఇంకా ఎవరైతే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఇలా ప్రతి ఒక్క కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. ఏదైతే ఈ 4 లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాని కారణంగానే ఇలా జరుగుతుందని చెప్పేసి, అలాగే ఇటు స్టేట్ వైడ్ గా కూడా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన కార్మికుల్లో సగం అంటే 50% స్టేట్ నుంచి వస్తున్న ఇబ్బందులను కూడా వాళ్ళు రైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ గా ఆటో కార్మికుల కోసం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఫ్రీ బస్సులు చేయడం వల్ల వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అసలు మాకు జీవనోపాధి లేదని చెప్పేసి ఇటు స్టేట్ వైడ్ నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత అయితే వస్తున్న తరుణం కనిపిస్తుంది. ఇకపోతే కనుక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యొక్క బంద్ లో భాగంగా మొత్తం హైదరాబాద్ లో కూడా పెద్ద మొత్తంలో కార్మికులందరూ కూడా రోడ్ ఎక్కారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనికి మద్దతుగా అయితే ఏడవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
వీడియో జర్నలిస్ట్ సీతారామతో రిపోర్టర్ రామలక్ష్మి ధర్నా చౌక్ నుంచి.